బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బెల్తరోడా నుంచి తానూర్ మండల కేంద్రానికి వెళ్లే మార్గాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట పొలంలో తీవ్రత ఎక్కువగా ఉండడంతో రైతులు పనులకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. చిత్తూరు జిల్లాలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. తిరుపతిలోని కపిల తీర్థంతో పాటు శ్రీకాళహస్తి ఇతర ప్రముఖ దేవాలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శనాలకు బారులు తీరారు. ఈ మేరకు అధికారులను ఏర్పాటు చేశారు. కపిల తీర్థంలో అర్చకులు, అధికారులు కార్తీక దీపం వెలిగించారు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కొత్తగూడెంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడంతో దైవిక అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని, దుష్ట శక్తులను దూరం చేసి శ్రేయస్సు, ఆనందాన్ని కలిగిస్తాయని భక్తుల విశ్వాసం. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో గోష్పాద క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగింది. కార్తీక మాసం కావడంతో భక్తులు గోదావరి నదిలో స్నానాలు ఆచరించి సుందరేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. తుఫాన్ హెచ్చరికల కారణంగా గోష్పాద క్షేత్రానికి భక్తుల సంఖ్య తగ్గిందని ఆలయ అధికారులు తెలిపారు. శ్రీశైల క్షేత్రాన్ని మార్కాపూర్ జిల్లాలో కలుపుతారన్న వదంతులకు సీఎం చంద్రబాబు అడ్డుకట్ట వేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి అన్నారు. రాయలసీమ నుంచి ఆలయాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తే రాయలసీమ వాసులు ఊరుకోరని హెచ్చరించారు. ఆత్మగౌరవానికి, అభివృద్ధి అవకాశాలకు పెద్ద దెబ్బ పడుతుందన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ విరామ సమయంలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ప్రభాస్ చెల్లి సాయి ప్రదీప్తి, జబర్దస్త్ రాకేష్ వేరువేరుగా కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాలతో పాటు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 19 మంది ముఠాగా ఏర్పడి పేకాట స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. వీరిలో 6గురిని అరెస్ట్ చేయగా మరో 13 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ సిటీ పోలీసులు ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అన్ని దానాల కంటే రక్తదానం మిన్నా అని, రక్తం ఇచ్చి ప్రాణాలను కాపాడాలని డీసీపీ నర్సయ్య కోరారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమశిల ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ లలిత సోమేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. ఇక్కడి సప్తనది సంగమం కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ధర్మారావు ఫౌండేషన్లో డీఎస్సీ ఉచిత కోచింగ్లో ఉద్యోగాలు సాధించిన 40 మందిని మంత్రి నిమ్మల రామానాయుడు సన్మానించారు. మంత్రి నిమ్మల ధర్మారావు ఫౌండేషన్ ద్వారా 600 మందికి 130 రోజుల ఉచిత శిక్షణ ఇప్పించారు. మెటీరియల్స్, భోజన సదుపాయాలు కల్పించారు. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని కడప జిల్లా వేంపల్లిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు దుర్బాక ప్రసాద్ శర్మ నేతృత్వంలో స్వామివారికి అభిషేకం, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధ్వజస్తంభం ఆవరణలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు. అమరావతి అమరేశ్వర ఆలయాన్ని పెద్ద ఎత్తున భక్తులు సందర్శించారు. కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు కృష్ణానదిలో స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్టు క్రింద కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. బాలచాముండి సమేత శ్రీ అమరలింగేశ్వర స్వామి వార్లకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో కార్తీక శోభ సంతరించుకుంది. వేకువజామున నుంచే భక్తుల రద్దీ నెలకొంది. కోనేరులో భక్తులు స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మహానంది ఆలయం శివనామ స్మరణతో మారుమ్రోగింది. నిజామాబాద్ జిల్లా నవీన్పేట్ మండలం కేంద్రంలో వైష్ణవి సిల్వర్ మార్చెంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు 10 లక్షల విలువ గల ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల ప్రాంతంలో షట్టర్ కట్ చేసి లోనికి చొరబడినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి స్థలాన్ని పరిశీలించారు. హైదరాబాద్ ఉప్పల్ కుర్మనగర్లో ప్రభుత్వం నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్దంటూ కాలనీవాసులు ఆందోళన చేశారు. ఈ ప్లాంట్ వల్ల ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు కలుగుతున్నాయని ఆరోపిస్తూ ఉప్పల్ పీర్జాద్గూడ మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.